స్వామి, ప్రేమంటే ఏంటో తెలియని నాకు నా మీనమ్మను పరిచయం చేసి ప్రేమను కలుగజేశావు. మొదటిసారి నువ్వున్నావనిపించింది. ప్రతి క్షణం నా మీనమ్మ ధ్యాసతోనే, నా మీనమ్మ మీద ప్రేమతోనే బ్రతికాను. కానీ నా మీనమ్మ నాకు దూరం అయింది. అప్పటి నుంచి మళ్ళీ తిరిగి నన్ను కలుస్తుంది, నేను చేసిన తప్పును క్షమిస్తుంది అన్న ఆలోచన, ఆశతోనే బ్రతికాను. రోజులు గడుస్తున్న కొద్దీ ఇక నా మీనమ్మ నాకు కనపడదేమో, నన్ను క్షమించదేమో, నా జీవితం అలాగే ఆగిపోతుందేమని బాధపడుతూ వచ్చాను. ప్రతి క్షణం నా మీనమ్మని తలుచుకుంటూ అదే ధ్యాసలో బ్రతికాను. కానీ నా ఆశ నాకు దూరం అవుతుంది అనిపించింది. నువ్వు లేవేమో, నా మీనమ్మ ఎప్పటికీ నాకు కనబడదేమో అని నేను నిన్ను దూరం చేస్తూ వచ్చాను. కానీ ఈరోజు మళ్ళీ నువ్వు ఉన్నావనిపించింది స్వామి. నా ఆశల్ని చిగురించేలా చేసి నా మీనమ్మ నాకు కనబడేలా చేశావు. నా మీనమ్మ నాకు కనబడేలా చేశావు అంటే క్షమించే రోజు కూడా వస్తుంది అన్న భావన నా మనసులో కలిగింది స్వామి. తప్పకుండా ఆ రోజు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాను. ఎలాగైతే నా మీనమ్మ నాకు మళ్ళీ చూపించావో అలాగే క్షమించే రోజు కూడా నా జీవితంలో నాకు నువ్వు ఇస్తావు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. సార్, ఏంటి సార్ ఇది? ఉదయం నుంచి ఏమీ తినలేదు. రండి సార్, భోజనం చేద్దురుగాని. వద్దురవి. అదిగాదు సార్, ఏమీ తినకపోతే నీరసం వచ్చి నా మీనమ్మ నా నుండి దూరం అయ్యాక ఎన్నో రోజులు తిండి నిద్ర మానేసి ఆ బాధతోనే కాలం గడిపాను. అప్పుడు నాకేమీ కాలేదు. ఈరోజు నా మీనమ్మని నేను చూశానన్న ఆనందంలో నా మనసు నిండిపోయింది. నాకు చాలా తృప్తిగా ఉంది రవి. ఒక్కరోజు తినకపోతే నాకేమీ కాదు.